వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే జిఎస్టీ లివే అండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీంట్లో మనకి కొన్ని టాపిక్స్ అయిపోయినాయి అండ్ స్కెడ్యూల్ 1 గురించి డిస్కస్ చేస్తున్నాం. స్కెడ్యూల్ 1లో కూడా ఇవే టాపిక్స్ ఉన్నాయంటే ఇది 4 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే స్కెడ్యూల్ 1లో కన్సిడరేషన్ లేకపోయినా సరే మన దగ్గర జరిగిన ట్రాన్సాక్షన్స్ని సప్లైలానే ట్రీట్ చేస్తారు, సప్లైలోనే ఇంక్లూడ్ చేస్తారు అండ్ దానికి జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అవి ఇట్ మే బీ ట్యాక్సిబుల్ అనమాట, ఇట్ మస్ట్ బీ ట్యాక్సిబుల్. సో ఈవెన్ దో ఈ ట్రాన్సాక్షన్స్కి కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. జనరల్గా అయితే మనం ఏ ట్రాన్సాక్షన్లో అయినా సరే ఆర్ ఏ యాక్టివిటీలో అయినా సరే కన్సిడరేషన్ అనేది లేకుండా ఉంటే జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఎక్సెప్షన్స్ కోసం స్కెడ్యూల్ 1 చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు, మీ దగ్గర కన్సిడరేషన్ లేకపోయినా సరే మీ ట్రాన్సాక్షన్స్లో మీరు జిఎస్టీ పే చేయాలి, నేను సప్లైలానే ట్రీట్ చేస్తాను, సప్లైలో ఇంక్లూడ్ చేస్తాను, జిఎస్టీ మస్ట్ బీ పేయబుల్ అని చెప్తారనమాట. మనకి జిఎస్టీ కౌన్సిల్లో చెప్తారు. సో ఏ ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకుండా ఉన్నాయి అండ్ ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి జిఎస్టీ పే చేయాలి కంపల్సరీగా అంటే ఈ 4 టాపిక్స్ అనమాట. సో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్ ఆన్ సచ్ అసెట్స్. సో మనకు పర్మనెంట్గా అసెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేసారు, బిజినెస్ అసెట్స్ అనేవి, అండ్ ఆ అసెట్స్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటి, నువ్వు ఏ కన్సిడరేషన్ రావట్లేదు, నేను డిస్పోజ్ చేశాను, ట్రాన్స్ఫర్ చేశాను పర్మనెంట్గా అట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ వైండ్ అయిపోయే టైంలో, మా కంపెనీ క్లోజింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అసెట్స్ అమ్మేసి ఏవైతే లోన్స్ ఉన్నాయో క్రెడిటార్స్కి వాళ్ళకి వీళ్ళకి పే చేసాము. సో నాకు ఏ కన్సిడరేషన్ రాలేదని చెప్తే కుదరదు. సో నువ్వు సేల్ చేసావు, వచ్చిన దాన్నేమో క్రెడిటార్స్కి వాళ్ళకి అమ్ముకున్నావు, కన్సిడరేషన్ రాలేదని చెప్తున్నావు. అండ్ ఇంతకుముందేమో పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ పే చేసావో ఆ ట్యాక్స్ అనేది నువ్వు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా తీసుకున్నావు. సో ఇన్ని చేసావు, నీ కన్సిడరేషన్ ఉంటే ఏం లేకపోతే ఏమి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా నువ్వు అవైల్ చేసుకున్నావు కదా, నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిందని చెప్పి గవర్నమెంట్ కరాఖండిగా చెప్పేస్తుంది అనమాట. సో అదనమాట. నెక్స్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 25 వెన్ మేడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటి, సప్లై జరుగుతుందన్నమాట గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి. సో రిలేటెడ్ పర్సన్స్కి అయినా జరగవచ్చు ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్కి అయినా జరగవచ్చు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు టాపిక్లో. ఏంటి అంటే రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి, మనకి హోల్డింగ్ కంపెనీ అయినా అయ్యుండొచ్చు ఆర్ సబ్సిడరీ కంపెనీ అయినా అయ్యుండొచ్చు ఆర్ ఎనీ ఒకటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ బ్రాంచెస్ అయ్యుండొచ్చు. హెడ్ ఆఫీస్ ఒక దగ్గర, బ్రాంచ్ ఆఫీస్ ఒక దగ్గర అయ్యుండొచ్చు. బట్ ఏంటంటే ఒక హెడ్ ఆఫీస్ ఒక స్టేట్లో ఉంది, ఇంకో బ్రాంచ్ ఆఫీస్ ఏమో ఇంకో స్టేట్లో ఉంది. అప్పుడేంటి, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నప్పుడు సేమ్ కంపెనీ అయినా సరే డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఈవెన్ దో అది నీ కంపెనీ అయినా సరే మీరు డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు, వేరే వేరే సపరేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది మీ ఇద్దరికి. సో మీ ఇద్దరు ఈవెన్ దో మీరు రిలేటివ్స్ అయినా సరే మీరు డిస్టింక్ట్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తాము, మీరు కన్సిడరేషన్ లేకపోయినా సరే ట్యాక్స్ పే చేయాలని చెప్తారు. అలాగే రిలేటెడ్ పర్సన్స్ అన్నారనుకోండి, ఇక్కడ డిస్టింక్ట్ కాదు, రిలేటెడ్ పర్సన్స్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, దానికి సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటే స్టేట్లో ఉన్నాయి, ఒకటే స్టేట్స్లో ఉన్నాయి. సో రిలేటివే నాకు సో నేను అందుకనే ఏ కన్సిడరేషన్ తీసుకోకుండా నేను వాళ్ళకి సప్లై చేస్తున్నాను, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి సప్లై చేస్తున్నాను. సో మేము రిలేటివ్స్ ఇంకా సేమ్ స్టేట్స్లోనే ఉన్నాం. సో నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నేను జిఎస్టీ పే చేయనంటే కుదరదు. సో ఈవెన్ దో యు ఆర్ రిలేటివ్, ఈవెన్ దో యు ఆర్ ఇన్ ఏ సేమ్ స్టేట్, యు మస్ట్ పే జిఎస్టీ. మీ దగ్గర సప్లై జరిగిందని నేను ట్రీట్ చేస్తాను, మీ దగ్గర సప్లై జరుగుతుంది కాబట్టి మీరు జిఎస్టీ పే చేయాల్సిందే, మళ్ళీ స్కెడ్యూల్ 1లో ఇంక్లూడ్ చేసామని చెప్తారనమాట. సో నెక్స్ట్ రిలేటెడ్ సో అలా కాదనుకుంటే కనుక ఇప్పుడు రిలేటెడ్ పర్సన్ సేమ్ స్టేట్స్లో ఉండి ఏదైనా సరే ప్రొవైడెడ్ దట్ గిఫ్ట్స్ నాట్ ఎక్సీడింగ్ 50,000 ఇన్ వాల్యూ in a financial year by an employer to an employee
షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో ఇక్కడ ఏంటి, సో మీ ఇద్దరు సేమ్ స్టేట్లో ఉండి మీ ఇద్దరి మధ్యలో రిలేటెడ్ పర్సన్స్, మీ ఇద్దరు రిలేటెడ్ పర్సన్స్ అయ్యండి, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండి ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 వాల్యూ ఉన్న గిఫ్ట్ అనేది ఇచ్చాను. సో మీ ఇద్దరికి సప్లై జరిగినట్టే, 50,000 వాల్యూ ఉన్న గిఫ్ట్ ఇచ్చాను. సో ఈవెన్ దో మీరు రిలేటివ్స్, మీరు 50,000 వాల్యూ వరకు అయితే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 50,000 దాటిందంటే మీరు రిలేటెడ్ పర్సన్స్ కింద సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, ట్యాక్స్ పే చేయాలని చెప్పారనమాట. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్, ప్రిన్సిపల్ టు హిస్ ఏజెంట్, అలాగే సప్లై బై అన్ ఏజెంట్ టు హిస్ ప్రిన్సిపల్, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్కి ఇచ్చినా, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి ఇచ్చినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్కి కన్సిడరేషన్ ఉండదు, కమిషన్ ఉంటుందన్నమాట. సో వీటికి కూడా మనం జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది, జిఎస్టీ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. సో ఈ టాపిక్ ఇంకా ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. సో మనకి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ జరిగినప్పుడు కూడా మనకు కన్సిడరేషన్ లేకపోయినా సరే మనం ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. సో ఫారిన్ దగ్గర సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు అండ్ ఇండియాలో సర్వీస్ రిసీవర్ ఉన్నారు. అండ్ ఫారిన్లో ఉండేదేమో మన రిలేటివ్ అనుకోండి. సో సర్వీసెస్ ఇచ్చినందుకు నువ్వు నా ఫ్రెండ్ అను, నువ్వు నా బ్రదర్ అను, ఏదో ఒక రిలేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. సో ఏ కన్సిడరేషన్ తీసుకోకుండా సర్వీస్ అనేది ఫారిన్ నుంచి ప్రొవైడ్ చేశాడు. బై ఎనీ అదర్ ఆన్లైన్ మోడ్ యూజ్ చేసుకుంటూ, వీడియో కాల్ కావచ్చు, స్కైప్ కావచ్చు, ఏదైనా సరే యూజ్ చేసుకుంటూ దానికి సంబంధించిన డౌట్స్ అనేవి, సర్వీసెస్ అనేవి క్లారిఫై చేశాడనమాట. సో ఇక్కడ సప్లై అనేది జరిగింది, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అనేది జరిగింది. ఆ పర్సన్ ఎక్కడున్నాడు, ఫారిన్లో ఉన్నాడు. రిసీవర్ ఎక్కడున్నాడు, ఇండియాలో ఉన్నాడు. సో సర్వీసెస్ అక్కడి నుంచి ఇక్కడికి బై ఆన్లైన్ మోడ్లో వచ్చినాయి కదా. సో సప్లై ఆఫ్ సర్వీసెస్ అనేవి జరిగినాయి. సో ఇక్కడ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. మీ రిలేటెడ్ పర్సన్ అయినా సరే, మీ కన్సిడరేషన్ లేకపోయినా సరే మీరు ట్యాక్స్ పే చేయాల్సిందే. మీరేం చెప్తున్నారు, కన్సిడరేషన్ లేదు, తను నా రిలేటివే కదా, నేను ఇంపోర్ట్ సర్వీస్ చేసినందుకు నాకు ఏమీ పడలేదు, నాకు ఏ కన్సిడరేషన్ రాలేదు, నేను ట్యాక్స్ పే చేయనంటే కుదరదు. కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాలన్నమాట. సో అదనమాట. సో డీటెయిల్గా అయితే కింద ఇంకా మళ్ళీ టాపిక్స్ ఇచ్చారు. దాంట్లో మనం పర్మనెంట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకున్నాం, మన రిలేటెడ్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం సెకండ్ పాయింట్లో. అండ్ ఈరోజు టాపిక్లో డిస్టింక్ట్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సప్లై డిస్టింక్ట్ పర్సన్స్ మధ్యలో జరిగింది. సో అండ్ జరిగితే ఎలా కంప్యూట్ చేస్తాము అండ్ సప్లైలో ఎలా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇంకా డీటెయిల్గా మనకి కింద పాయింట్స్లో ఇచ్చారనమాట. సో ఇక్కడైతే స్కెడ్యూల్ 1 పాయింట్స్ వరకు మాత్రం ఇక్కడ బ్రీఫ్గా ఇక్కడ ఇచ్చారు, కింద డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో కింద ఇచ్చారు, చూద్దాం. సో ఇక్కడ మనం రిలేటెడ్ పర్సన్స్ గురించి అయిపోయింది, సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ అయిపోయింది. నెక్స్ట్ సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. సో ఇక్కడ ఏంటి, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం, ఈవెన్ దో మనం సేమ్ ఎంటిటీ అయినా సరే, సేమ్ నేమ్తో రిజిస్టర్ అయినా సరే, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. సో ఈ బ్రాంచ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి నుంచి బ్రాంచ్ ఆఫీస్కి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో రెండు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నాయి. సో నా కంపెనీకి నేనే గుడ్స్ పంపిస్తున్నాను, ఏ కన్సిడరేషన్ తీసుకోలేదు. సో నువ్వు అదే క్వశ్చన్ చెప్తున్నావు, కన్సిడరేషన్ లేదు మా ట్రాన్సాక్షన్లో, జిఎస్టీ పే చేయము అని. అప్పుడేంటి, మీరు డిస్టింక్ట్ పర్సన్స్, ఈవెన్ దో మీరు సేమ్ అయినా సరే, మీ కంపెనీ అయినా సరే మీరు జిఎస్టీ పే చేయాలి. స్కెడ్యూల్ 1లో మీకు ఇచ్చారనమాట. కన్సిడరేషన్ లేకపోయినా సరే ఈ ట్రాన్సాక్షన్స్లో సప్లై ఇంక్లూడ్ చేస్తారు, జిఎస్టీ పే చేయాలని చెప్పారు. సో మీరు స్కెడ్యూల్ 1 ట్రాన్సాక్షన్స్ అనమాట మీరు జరిపింది. సో మీరు జిఎస్టీ పే చేయండి మనకి చెప్తారనమాట. ఎవ్రీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఈస్ అబ్టైన్డ్ ఫర్ అవుట్పుట్ సప్లై విల్ బీ కన్సిడర్డ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఇక్కడ ఏంటి, ఎవ్రీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏ పర్సన్ వేర్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఈజ్ అబ్టైన్డ్. సో ఇప్పుడు ఏంటి, సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉందన్నమాట. ఒకే స్టేట్లో ఉండి ఒకటే నేమ్తో 2 కంపెనీస్ రిజిస్టర్ అయినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి, హెడ్ ఆఫీస్ ఇంకో బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అండ్ ఆ నేమ్తోనే ఉంది బ్రాంచ్ ఆఫీసు, కానీ ఒకటే స్టేట్లోనే ఉండి డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంది. అప్పుడు కూడా డిస్టింక్ట్ పర్సన్స్ లాగే. సో నా కంపెనీకి నేను గూడ్స్ పంపిస్తున్నాను, నా కంపెనీకి నేను సర్వీసెస్ పంపిస్తున్నాను, కన్సిడరేషన్ ఏం ఛార్జ్ చేయట్లేదు.
అయినా సరే మీరు డిస్టింక్ట్ పర్సన్స్ అయినా సరే మీరు సేమ్ స్టేట్లో ఉన్నా సరే కన్సిడరేషన్ లేకపోయినా సరే జిఎస్టీ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ చేసామని చెప్తారు. సో ఇక్కడ ఏంటి, సపరేట్ రిజిస్ట్రేషన్స్ కనుక ఉంటే వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. ఆర్ సపరేట్ స్టేట్స్లో ఉంటే కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట, సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది. సో సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ సేమ్ ఎంటిటీ ఉంటే డిస్టింక్ట్ పర్సన్స్ అంటారనమాట. సో సప్లైలానే క్రియేట్ చేస్తారు డిస్టింక్ట్ పర్సన్ కింద. సో సెక్షన్ 25 క్లాస్ 4లో ఏం చెప్తున్నారంటే, ఏ పర్సన్ హూ అబ్టైన్డ్ ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ more than one registration, whether in one state or union territory or more than one state or union territory, in respect of such registration be treated as distinct persons for this purpose of this act. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఒకే వ్యక్తికి ఉన్నాయనుకోండి, ఈవెన్ దో మీరు అవి నీ బ్రాంచ్లు అయినా సరే, నీ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా సరే, నీ కంపెనీలు అయినా సరే, ఒకటే నేమ్ మీదే ఉంది కానీ డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్, సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో ఏమవుతాయి అంటే డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి అన్నమాట. సో మీ మధ్యలో కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగితే Schedule 1లోకి వస్తుంది. అండ్ కన్సిడరేషన్ ఉంటే మాత్రం ఇంకేం ప్రాబ్లం లేదు, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. కన్సిడరేషన్ లేదని చెప్పారనుకోండి రిలేటివ్ అని, ఈవెన్ దో కన్సిడరేషన్ లేకపోయినా సరే Schedule 1 ట్రాన్సాక్షన్ మీరు జిఎస్టీ పే చేయాలి అంటారు. అంటే ఏంటి, ఇక్కడ మోర్ దాన్ వన్ రిజిస్ట్రేషన్, ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఒకటే ఎంటిటీకి ఆర్ ఒకటే ఎస్టాబ్లిష్మెంట్కి మోర్ దాన్ వన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో అప్పుడేంటి, సేమ్ స్టేట్లో ఉన్న, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న, సేమ్ యూనియన్ టెరిటరీలో ఉన్న ఆర్ డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న, ఎలా ఉన్నా సరే అప్పుడు డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ అనేవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు అన్నీ కూడా డిస్టింక్ట్ పర్సన్సే అవుతాయి. సో అప్పుడు మీ ఎస్టాబ్లిష్మెంట్స్ అయినా సరే మీకు కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగినా సరే సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకు అంటే మీకు కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగినా సరే మీరు సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకంటే మీ ట్రాన్సాక్షన్ Schedule 1 ట్రాన్సాక్షన్. అలాగే సెక్షన్ 25 క్లాస్ 5, where a person who has obtained or is required to obtain registration in a state or union territory in respect of an establishment has an establishment in another state or union territory, then such establishment shall be treated as establishment of distinct persons for the purpose of this act. సో సెక్షన్ క్లాస్ 4లో ఏం చెప్పారు, ఒకటే స్టేట్లో ఉండి డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ అన్నారు. ఇక్కడేంటి, నువ్వు హెడ్ ఆఫీస్ ఒక స్టేట్లో ఉంది, బ్రాంచ్ ఆఫీస్ ఒక స్టేట్లో ఉంది. సో ఇక్కడ కంపల్సరీగా 2 స్టేట్స్లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది నీ బ్రాంచ్ అయినా సరే, నీ ఎస్టాబ్లిష్మెంట్, నీ హెడ్ ఆఫీసు, నీ సబ్సిడీ కంపెనీ ఇలాంటివి అయినా సరే కూడా డిస్టింక్ట్ పర్సన్స్ లాగానే ట్రీట్ చేస్తారు. సో సెక్షన్ 25 క్లాస్ 4లో ఏం చెప్పారు, సేమ్ స్టేట్లో ఉండి 1 or more డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటే డిస్టింక్ట్ పర్సన్స్ అన్నారు. కన్సిడరేషన్ లేకపోయినా సరే Schedule 1 ట్రాన్సాక్షన్ జిఎస్టీ పే చేయాలన్నారు. అదేంటి, సేమ్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సెక్షన్ 25 క్లాస్ 5 ఏంటి, సో డిఫరెంట్ స్టేట్, నువ్వు ఒక స్టేట్లో ఉన్నావు, అన్ని అదర్ బ్రాంచ్ వేరే స్టేట్లో ఉంది. సో రెండింటికి వేరే వేరే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, 2 వేరే అనమాట. సో దానికి రిజిస్ట్రేషన్ వేరే, దీనికి రిజిస్ట్రేషన్ వేరే ఉంది. సో ఇక్కడ జిఎస్టీ అనేది డిస్టింక్ట్ పర్సన్స్ అనమాట, జిఎస్టీ పే చేయాలన్నమాట. కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే జిఎస్టీ పే చేయాలి. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. CMA Ram, a practicing cost accountant, has a registered head office in Chennai. సో రామ్ అనే పర్సన్ అనమాట చార్టెడ్ అకౌంటెంట్, ప్రాక్టీసింగ్లో ఉన్నాడు. అండ్ అతనికి హెడ్ ఆఫీస్ అనేది చెన్నైలో ఉంది, రిజిస్టర్డ్ హెడ్ ఆఫీస్. He has also obtained registration in the state of Andhra Pradesh in respect of his branch. సో ఈ రామ్ అనే పర్సన్కి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉందన్నమాట తన బ్రాంచ్ ఆఫీస్కి. ఇక్కడ ఏమవుతుందంటే, CMA రామ్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ 2 స్టేట్స్లో రిజిస్ట్రేషన్ ఉందని, ఆంధ్రప్రదేశ్లో ఒక రిజిస్ట్రేషన్ ఉంది, తమిళనాడులో ఒక రిజిస్ట్రేషన్ ఉంది, అంటే చెన్నైలో ఉంది. సో 2 డిఫరెంట్ స్టేట్స్ అనమాట. సో ఇక్కడ మీరు డిస్టింక్ట్ పర్సన్ అవుతారనమాట. అంటే ఏంటి, ఆ హెడ్ ఆఫీస్కి బ్రాంచ్ ఆఫీస్ 2 డిస్టింక్ట్ పర్సన్ అనమాట, రిలేటెడ్ పర్సన్ కాకుండా డిస్టింక్ట్ పర్సన్ అనమాట.
transactions between head office and branch office will be considered as supply of service even though there is no consideration. సో ఇప్పుడు ఈ హెడ్ ఆఫీస్కి బ్రాంచ్ ఆఫీస్కి మధ్యలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు కానీ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ కన్సిడరేషన్ లేకుండా జరిగినా సరే స్కెడ్యూల్ 1లో ఇంక్లూడ్ అయ్యారు. సప్లైడ్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ యు ఆర్ ట్యాక్సబుల్. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్. ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ మీరు చూడండి. నెక్స్ట్ గిఫ్ట్స్ నాట్ ఎక్సీడింగ్ 50,000 ఇన్ వాల్యూ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ. సో ఇక్కడ ఏంటి, మన రిలేటెడ్ పర్సన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది స్కెడ్యూల్ 1లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. రిలేటెడ్ పర్సన్స్ ఎంప్లాయీకి ఇస్తున్నాడు. ఎంప్లాయీ వర్క్ చేస్తాడు, ఎంప్లాయర్ రిసీవ్ చేసుకుంటాడు. అండ్ ఎంప్లాయర్ శాలరీ ఇస్తాడు ఎంప్లాయీకి. ఇక్కడ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అంటే ఎంప్లాయీ అనమాట. సో ఎంప్లాయీ వర్క్ చేసినందుకు శాలరీ తీసుకుంటాడు. వర్క్ చేసేది ఎవరు, ఎంప్లాయీ. అండ్ ఎంప్లాయర్ సర్వీస్ రిసీవర్ అనమాట. సో ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరూ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఎంప్లాయీకి గిఫ్ట్ ఇచ్చాడు, 50,000 వాల్యూ వరకు గిఫ్ట్ ఇచ్చాడు. సో మీరేంటి, కన్సిడరేషన్ లేకుండానే గిఫ్ట్ ఇచ్చేసాడు ఎంప్లాయీకి. సో రిలేటెడ్ పర్సన్స్ కన్సిడరేషన్ లేకుండా ఇచ్చాడు 50,000 వరకు. సరే నీకు ఎగ్జామ్షన్ ఇస్తాను, 50,000 దాటిందా, ₹1 దాటినా సరే ఫుల్ అమౌంట్ మీద జిఎస్టీ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు, జిఎస్టీ ట్యాక్సబుల్ అని చెప్పారనమాట. సో ఏంటి, 50,000 గిఫ్ట్స్ నాట్ ఎక్సీడింగ్ 50,000 ఇన్ వాల్యూ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ బై అన్ ఎంప్లాయర్ టు అన్ ఎంప్లాయీ. సో 50,000 వరకు నీకు ఎగ్జామ్ట్. 50,000 దాటిందంటే కంప్లీట్ అమౌంట్ 55,000 గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి కన్సిడరేషన్ లేకుండా. సో టోటల్ 55,000 జిఎస్టీ పే చేయాలి, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారనమాట. సో అదనమాట ఇక్కడ చెప్పింది. సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు హిస్ ఎంప్లాయ్మెంట్ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్, స్కెడ్యూల్ 3. సో ఇక్కడ ఏంటి, మామూలుగా అయితే ఎంప్లాయీకి శాలరీ ఇస్తాడు, ఎంప్లాయీకి శాలరీ ఇస్తాడు, ఎంప్లాయర్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటి, శాలరీ తీసుకున్నందుకు ఇక్కడ ఏది సప్లైలో ఇంక్లూడ్ చేయరనమాట. ఎందుకంటే అక్కడ సర్వీసెస్ అనేది శాలరీ తీసుకొని చేస్తున్నాడు, మనకేం దాన ధర్మంగా చేయట్లేదు. శాలరీ తీసుకొని సర్వీస్ చేస్తున్నాడు ఎంప్లాయర్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇన్ రిలేషన్ టు ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దాని జాబ్ తను చేసుకుంటున్నాడు, శాలరీ తీసుకుంటున్నాడు. సో అది సప్లైలో ఇంక్లూడ్ చేయము, షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్. కానీ ఎంప్లాయర్ ఏదైనా ఎంప్లాయీకి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, 50,000 వాల్యూ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ బై అన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ షెల్ నాట్ కన్స్టిట్యూట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. అంటే ఏంటి, 50,000 లోపు మాత్రం నీవు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి ఎంప్లాయీకి, నాట్ ట్యాక్సబుల్ అండ్ జిఎస్టీలోకి ఇంక్లూడ్ చేయరనమాట. 50,000 దాటింది అనుకోండి, టోటల్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాలన్నమాట. అదనమాట. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మెజర్స్ గైడ్లైన్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ గివ్స్ దివాళీ గిఫ్ట్స్ టు ఈచ్ ఎంప్లాయీ వర్త్ 75,000. సిన్స్ అన్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రిలేటెడ్ పర్సన్స్, వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ అయినా సరే సచ్ గిఫ్ట్ ట్రీటెడ్ యాజ్ సప్లై అండ్ వుడ్ బి లీవబుల్ టు జిఎస్టీ ఆన్ ద ఎంటైర్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ ఉందన్నమాట, గైడ్లైన్ అకాడమీ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. సో దాంట్లో ఉన్న ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో గిఫ్ట్ వాల్యూ ఎంత అంటే 75,000 వాల్యూ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంది. అయినా సరే ఈవెన్ దో వీళ్ళు రిలేటెడ్ పర్సన్స్ అయినా సరే వీళ్ళ గిఫ్ట్ వాల్యూ అనేది 50,000 దాటింది. సో టోటల్ వాల్యూ మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ సచ్ గిఫ్ట్ షాల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై అండ్ వుడ్ బి లివబుల్ టు జిఎస్టీ ఆన్ ద ఎంటైర్ వాల్యూ, టోటల్ వాల్యూ మీద వేయాలన్నమాట జిఎస్టీ అనేది. సో ఎంత పర్సెంట్ అనేది మనకి ఇక్కడ చెప్పలేదు, కానీ ఎంత పర్సెంట్ చెప్తారో అంత పర్సెంట్ అనేది వేయాలన్నమాట. లైక్ నెక్స్ట్, సప్లై టు ఏజెంట్స్ ఆర్ బై ఏజెంట్స్. సప్లై టు ఏజెంట్స్ ఆర్ సప్లై బై ఏజెంట్స్ అనమాట. సో ఇది కూడా అంతే, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్కి ట్రాన్సాక్షన్ జరిగినా, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి ట్రాన్సాక్షన్ జరిగినా వాటి మధ్యలో కన్సిడరేషన్ ఉండదు, కమిషన్ ఉంటుంది. జనరల్గా కమిషన్ అనేది ప్రిన్సిపల్ ఏజెంట్కి ఇస్తాడనమాట. కమిషన్ మీద మనం జిఎస్టీ అనేది
పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కన్సిడరేషన్ లేకుండా ట్రాన్సాక్షన్ జరిగినా సరే వీళ్ళు సప్లైలో ఇంక్లూడ్ అవుతారు అండ్ ట్యాక్సిబుల్ అనమాట. సో ఈ టాపిక్ సప్లై టు ఏజెంట్స్ ఆర్ సప్లై బై ఏజెంట్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే డిస్టింక్ట్ పర్సన్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట అండర్ సెక్షన్ 25 ఆఫ్ CGST యాక్ట్ 2017. సో CGST యాక్ట్లో మనం డిస్టింక్ట్ పర్సన్స్ గురించి ఏదైతే చెప్పారో స్కెడ్యూల్ 1లో ఏదైతే చెప్పారో దాన్ని డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏజెంట్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కాన్సెప్ట్ చూద్దాం. అండ్ వాళ్ళ మధ్యలో కన్సిడరేషన్ లేకపోతే ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా కన్సిడర్ చేస్తారని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.